ఓం ఓం నమో వెంకటేశాయ నమ. శ్రీనివాస చిద్విలాస, ఇది అంతా లీలా వినోదం. మానవులు నిన్ను సేవించుకున్నా వారెంతో ధన్యాత్ములు. సేవించడం అంటే నీకు సర్వం అర్పించడం. సర్వం అర్పించడము అంటే మనలో ఉన్నటువంటి అనేక దుర్గుణాలను విడిచిపెట్టి సద్గుణాలను ఆయనకు ముందు సమర్పించాలి. హస్తం పాదాలు చూపెడుతుంది. ఇట్లా యోగము అంటే ఒక ఉన్నతమైన స్థితిని మనం పొందడాన్ని యోగం అంటాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో దీన్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే యోగం. ఆధ్యాత్మికం అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఆది ఆత్మ కథ. ఆత్మ సనాతనమైందని పరమాత్మ నిత్యం చెప్తూనే ఉంటాడు. ఆయన సర్వకాల సర్వజ్ఞులు, సర్వాంతర్యాలు. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణు అవతారంగా స్వయంభూగా వెలిశారు. అది మనకు ఆయన చరిత్ర అంతా, ఆయన యొక్క పురాణం మనకు బాగా తెలుసు కూడా. భృగు మహర్షి యొక్క ఆవేశం చల్లార్చేదానికి ఆయన అలా వైకుంఠం వదిలి లక్ష్మి వెనుకాలని తిరుమలకు చేరుకున్నాడు, భూలోకానికి వచ్చేశారు. కనుక ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామిగా వెలిసి లక్షల మంది భక్తులు ఆయనను సేవించి తరిస్తున్నారు. ఇది ఎంత ఆనందదాయకము అంటే ఆ పరమాత్ముని దివ్య పాదాలను మనం ఒక్కసారి కనులారా చూస్తే, పాదాలు చూడాలి ముందు, అంతేగాని ఆయన ఉన్నటువంటి వజ్రకిరీటము, భుజకీర్తులు, శంకు చక్రాలు, వాటికి అమర్చబడినటువంటి వజ్రవైడూర్య మరకత మాణిక్యాలు, రత్నాలు, ఆభరణాలు, దివ్యాభరణాలు, ఇవన్నీ భక్తుల దృష్టిలోకి రాకూడదు. యోగుల దృష్టిలో అంతకన్నా ఉండకూడదు. ఆయనలో ఉన్న ఆత్మతత్వమే మనకు రావాలి. ఆయన ఏం చెప్తారు? ఆ యొక్క రూపంలో స్వయంభూగా ఉన్నటువంటి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చినప్పుడు నీవు చేసిన కర్మలన్నీ నా పాదాల దగ్గర వదిలే, నీ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని వదిలే, నేను చెప్పుకోవద్దు, ఇక్కడ నేనున్నాను, నన్ను చూడు. అంటే మీకు జ్ఞానం ఇచ్చింది నేను, సర్వ జీవ ప్రమాణానికి అవసరమైన పంచభూతాలు ఇచ్చింది నేను, మీ పంచకోశాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యోగం నేర్పింది నేను. ఇన్ని ఇచ్చినటువంటి నన్ను మీరు జ్ఞాననేత్రంతో చూడాలి. నా యొక్క సాకార రూపంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చూడాలి అని తెలియజేస్తుంది స్వామి వారి యొక్క చిరునవ్వు. ఆ చిరునవ్వు, ఆ మందహాసం చూసామంటే జన్మ జన్మలకు చాలురా తండ్రి, నీవు మానవ జన్మ ఇచ్చినందుకు నీ చిరునవ్వు మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, అనేక సంతృప్తుల్ని, ఏది కూడా పొందలేనటువంటి సంతృప్తి ఈ నీ చిరునవ్వు చూసి పొందుతున్నామయ్యా అని భక్తులు వేడుకుంటారు. కనుక ఎవరైనా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దక్షిణహస్తం పాదాలు చూపెడుతుంది కనుక ఆయన పాదాక్రాంతం చెయ్యాలి. మనలో ఉన్న అహంగాన్ని, మన భక్తిని, మన సర్వస్వాన్ని, సర్వస్వము అంటే ఏమి, మనలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో గుణాలు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు అన్నీ ఆయన పాదాల ముందు పెట్టేస్తాం. అంటే ఆయనకి తెలియదని కాదు, ఆయన మనలో ఉన్నారు కనుక మనం ఏమిటో మన ఆయనకు కూడా తెలుసు. అక్కడికి వెళ్ళి మనం నటించకూడదు. ఆశ్రయించమన్నారు, ఆశ్రయించాలి. అప్పుడు వామహస్తం ఏం చెప్తుంది? ఆయన ఉదరం వైపు చూపెడుతుంది, నిన్ను నా కడుపులో పెట్టుకొని కాపాడుతాను. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో అనేక మంది కూడా ఆయన దర్శనానికై తపిస్తూ ఉంటారు. ఇది భౌతికం. ఆధ్యాత్మికమైతే జ్ఞానులు, ఋషులు, మునులు, సకల దేవతలని మనం చెప్పబడేటువంటి అనేక మంది కూడా ఆయన దివ్య దర్శనం కోసం వేచి ఉంటానే ఉంటారు. మనం మన దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు తెలియదు, వాళ్ళు ఎవరు? యోగులు, వీళ్ళంతా ఆత్మస్వరూపులు. వాళ్ళ శరీరంతో వచ్చి దర్శించరు.
అనిమిషలోచనములు అశ్వేత గాత్రములు. అంటే వాళ్ళకి ఈ కళ్ళు రెప్పలు ఆరవు, ఎప్పుడు ఆరవు, మరిగా రెప్పలు కొట్టుకో. వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెచ్చుకునే ఉంటారు దేవతలు అనేవాళ్ళు. వారికి చెమట ఇట్లాంటి దుర్గంధాలు పట్టవు, ఎందుకంటే వాళ్ళు ఆత్మస్వరూపులు. ఈ ఆత్మస్వరూపంతో వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళెవరు చూడలేదులే మనమే చూస్తున్నాం అనుకోవడం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి. ఏమిటంటే మనం దర్శించుకుంటున్నామని మనం అనుకుంటాం భౌతికంగా మానవులం. కానీ దివ్య ఋషులు, దివ్య పురుషులు, సప్త ఋషులు లాంటి మహా ఋషులు, అదేవిధంగా జ్ఞానులు, వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మను పంపించి ఆ ఆత్మ అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటుంది. ఇది తిరుమలగిరిలో ఉన్నటువంటి గొప్ప మహత్యం. 360 పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, పుణ్యతీర్థాలు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ తిరుమల మహత్యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కనుక మనము నిత్యం ఆయన్ని కొలవడం మన భాగ్యంగా భావించాలి. దీనిని ఏకేశ్వరోపాసన అంటారు. అంటే ఏకేశ్వరోపాసన అంటే ఏం చెప్తారంటే, వివేకానంద స్వామి మనకు అన్ని దేవతలు ఉన్నారు, నీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతను మాత్రమే అన్ని దేవతలను కలిపి ఆ దేవతలు ఊహించుకో అంటాడు. అది ఏకేశ్వరోపాసన. ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఎందుకంటే కోటాను కోట్ల మంది దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. పుణ్యాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. చేసిన పాపకర్మలు ఆయన పాదాలు ఉండబడేస్తే ఆయన పుణ్యం ఇస్తారు. ఇది ఆయన పుష్కరిణిలో మునిగితే చాలు అనేక జన్మల పాపాలు నశించిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క పుష్కరిణి, స్వామి పుష్కరిణి. కనుక ఈ యొక్క జ్ఞానాన్ని అందరూ గ్రహించి పరమాత్మని దర్శించుకోవడమే పరమ ముఖ్యమని గ్రహించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి కలో వెంకటనాయకస్య. కలియుగములో వెంకటేశ్వర స్వామిని దర్శించి తపించి జపించిన వాళ్లకు మోక్షం లభిస్తుంది అనేటువంటిది నభూతో నా భవిష్యత్. అటువంటి స్వామి ఆయనలో ఈశ్వరుని ఆయనలో చూడొచ్చు, బ్రహ్మను ఆయనలో చూడొచ్చు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, మన సకల దేవతలు ఏవైతే ఉన్నారో అందరూ ఆయనలోనే కనబడతారు. మనకు 3,000,000 దేవతలు ఉన్నారు అంటే ఆ దేవతలందరూ కూడా ఆయనలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన విశ్వరూప దేవుడు కదా. ఆ విశ్వరూప ఏకేశ్వరోపాసన అని మనసులో పెట్టుకుని ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కలియుగంలో అది పరమ పుణ్యము, పరమ ఆనందము, పరమ ప్రశాంతము, ఎంతో తృప్తికరం. జీవితం అంతా తృప్తిగా బతికేవచ్చు అనేది ఈ యొక్క సందేశం అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి తాను ఇలాంటి దైవాన్ని, వెంకటేశ్వర సాక్షాత్ మహావిష్ణు అవతారం కదా, ఆయన అవతార పురుషుడు అంటే అటు అవతార అర్థం ఏమిటి? ధర్మాన్ని రక్షించడానికే. ఆయన అక్కడ విగ్రహ రూపంలో ఉండిపోయినాడు. ఆయన కళ్ళకి నామాలు వేసేస్తారు మొత్తం. ఆయన ఏమి చూడట్లే అనుకునే అజ్ఞానులు కూడా ఉంటారు. ఆయన ఈ నేత్రాలతో చూడకపోయినా జ్ఞాననేత్రాలు దానికి ఉంది. విశ్వమంతా ఆయన జ్ఞాననేత్రాలే. నీ పరిసరాల్లో, నీ పక్కన, వెనుక, అటువైపు, ఇటువైపు, అన్ని వైపులా ఆయన దృష్టి ఉండనే ఉంటుంది ఎప్పటికీ. అంటే మనుషుడే పుట్టాక. కనుక ఆయన చూడలేదు అనుకోవడం భ్రమ, అజ్ఞానం, అంధకారం. ఒక గురువారం రోజు నేత్ర దర్శనం ఇస్తారు అంటే అప్పుడు ఇంకొంచెం దీర్ఘంగా చూస్తాడు అని. అంటే అప్పుడేమి తప్పులు ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అంత ఆయనకి తెలుసు, లోపల అంత గ్రహించినదే ఉంది లేదు కదా. కనుక మనం ఇలా తరించే ఆయన ఎన్నో సేవలను మనం గమనించి పూజించి సేవించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. పరంజ్యోతిస్వరూపాయ నమః.